అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. సో బేబీ కల్ట్ బ్లాక్ బాస్టర్ ఈ సక్సెస్ మీట్కి అండ్ అప్రిసియేషన్ మీట్ బై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. సో ఈ సౌండే చాలా చాలా అమేజింగ్గా అనిపిస్తుంది. ఇంకాసేపట్లో ఈ వెన్యూలోకి మనందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. మన అభిమాన హీరో రాబోతున్నారు అండ్ ఈ ఫిలింకి సంబంధించి మాట్లాడబోతున్నారు. ఇంత మంచి బ్లాక్ బాస్టర్ సక్సెస్ని, కల్ట్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ని మనందరికీ అందించిన టీం అందరినీ అప్రిషియేట్ చేయబోతున్నారు. అండ్ ఫస్ట్లీ ఆడియన్సెస్ అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు. సక్సెస్ బాటలో పరిగెత్తేలా చేశారని చెప్పాలి, మామూలుగా లేదు. వైష్ణవి మీరు అలా కనిపించగానే ఫస్ట్ షాట్లో పిచ్చోళ్ళు అయిపోతున్నారు జనాలు. అక్కడ అసలు మామూలుగా అరవట్లేదు. మేము డైలాగులు వినడానికి మళ్ళీ రెండోసారి వెళ్ళాలేమో. మీరు ఎక్కడెక్కడ కనిపిస్తున్నారో అక్కడక్కడ అబ్బాయిల అరుపులకి ఒక రేంజ్లో ఉందన్నమాట. థియేటర్ మారుమోగుతుందని చెప్పాలి. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మాస్ మూవీ మేకర్స్కి అండ్ సాయి రాజేష్ గారికి. మామూలుగా లేదండి. అంటే కొన్ని పదాలు వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అది ఎందుకు వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుందంటే అంత అద్భుతంగా ఉన్నప్పుడు పదాలు కూడా దొరకవు అంటూ ఉంటారు కదా. రెగ్యులర్గా రొటీన్గా అన్ని సినిమాలకి వాడే పదాలని కొన్ని సినిమాలకి మనం వాడలేము. బట్ ఈ ఫిలిం పక్కా పైసా వసూలు సినిమా. అండ్ ప్రతి క్షణం, ప్రతి డైలాగు, ప్రతి సీను ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసింది. అందుకే థియేటర్లో భారీ కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది. ఇటు ప్రేక్షకులకి, అటు సెలబ్రిటీలకి, సినిమా రంగం మొత్తానికి బేబీ ఒక రేంజ్లో నచ్చేసిందని చెప్పాలి, ఆ రేంజ్లో అలరిస్తుందని చెప్పాలి. అండ్ ఇంత మంచి సక్సెస్ని అందించిన ప్రేక్షకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి న్యూ ఏజ్ గ్రూప్కి ఇంత మంచి సినిమాని అందించిన టీం అందరినీ అప్రిషియేట్ చేయడానికి ఇంకాసేపట్లో తగ్గేదే లేదంటూ మన బన్నీ, మన ఐకాన్ స్టార్, మన అల్లు అర్జున్ గారు ఇంకాసేపట్లో రాబోతున్నారు. అండ్ ఎస్, ఈ సినిమాకి హైలైట్స్ ఎవరు అని చెప్తే ఫస్ట్ నుంచి ప్రతి మూమెంటు హైలైట్స్ అనే చెప్పాలన్నమాట. ఇక మాస్ మూవీ మేకర్స్ గురించి ఏం చెప్తాం చెప్పండి, వారి మీద వచ్చిన మీమ్స్ గురించి ఏం చెప్తాం చెప్పండి. సో ఎక్కడ చూసినా బేబీ టాకే నడుస్తూ ఉంటుంది, ఎక్కడ చూసినా ఎస్కేఎన్ గారి వీడియోసే నడుస్తూ ఉంటాయన్నమాట. ఆయన అలా ముందుకు నడిపిస్తూ ఉంటారు. అండ్ ఎస్, అమేజింగ్ సక్సెస్ని అందుకున్న ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్. మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో ఫస్ట్ చూసేద్దాము, దాని తర్వాత మనం మాట్లాడుకుందాము. అండ్ ఎస్, మేకింగ్ వీడియో కంటే ముందు కళ్యాణ్ చక్రవర్తి గారిని పైకి పిలిస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కళ్యాణ్ చక్రవర్తి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే మదర్ రోల్ ప్లే చేసిన ప్రభావతి గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఈ చిత్రంలో మనందరికీ తెలిసిన పేర్లే వినిపిస్తూ ఉంటాయి, రోల్ నేమ్స్ కూడా. ఆనంద్ పేరు ఆనంద్గా, వైశుగా అండ్ విరాజ్గా. అండ్ ఎస్, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి డన్ అ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. కళ్యాణ్ చక్రవర్తి గారు, సో ఫస్ట్లీ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, ఓవర్ టు యూ. అంటే ఫస్ట్ మిమ్మల్ని పిలిచి మైక్ ఇస్తే కొంచెం కష్టంగా ఉందా? రైటర్స్కి కష్టంగా ఎందుకు ఉంటుందండి? మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవటం ఎప్పుడు సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ సక్సెస్ మనం అనుకున్నది కాకుండా జనాలు ఇచ్చింది అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇది జనాలు ఇచ్చిన సక్సెస్ కాబట్టి ఈ సెలబ్రేట్ ఈవినింగ్ అనేది నిజంగా వెరీ ప్లెజెంట్గా కూడా అనిపిస్తూ ఉంది. సో అందరూ కలిసి అన్ని రంగాల్లో అద్భుతంగా పనిచేసి ప్రజలకి అది మనం అందిస్తే ప్రేక్షకులకి వాళ్ళు అద్భుతమైనటువంటి విజయాన్ని మనకి తిరిగి ఇచ్చారు. సో మనం ఏమిస్తే తిరిగి అదే ఇస్తారని చెప్తుంటారు, చాలాసార్లు మనం విన్నాం ఈ మాట. అదే ఇచ్చారు. మనం ప్రేమనిచ్చాం, ప్రజలు దాన్ని డబల్ ట్రిపుల్ చేసి మళ్ళీ ఆ ప్రేమనిచ్చారు మనకి. సో బేబీ విషయంలో నేను ఎప్పుడు లాస్ట్ టైం కూడా ఒక మాట చెప్పాను. పర్టికులర్లీ బీయింగ్ ఏ రైటర్, ఐ లవ్ రైటింగ్. ఎవరు అది ఎక్కడ ఏ మూలన ఏ విధంగా ఉన్నా, మ్యూజిక్ ఆల్సో ఈ రైటింగ్, కెమెరా విజువలైజేషన్ ఆల్సో ఇస్ రైటింగ్, ఎవ్రీథింగ్ ఇస్ నాకు రైటింగ్ ప్రాస్పెక్టివ్లో చూడటం, యాక్టింగ్ ఆల్సో ఇస్ రైటింగ్. అటువంటి రైటింగ్ మనకి చాలా కాలం నుంచి ఇటువంటి ఒక కల్ట్ మూవీ రావడానికి చాలా కాలం పట్టింది. చాలా కాలం తర్వాత ఇటువంటి ఒక కల్ట్ మూవీ మనం చూసాం. మనకి ఎక్కడో ఒక పాత మాట ఉంది, ప్రాప్తే వసంతే కాలే కాకః పికః అని. అంటే వసంతకాలం వస్తే కానీ తెలియదు మనకి ఏది కాకో ఏది కోకిలో. కాకి కోకిల రెండు ఒకే గూట్లో ఉంటాయి. వసంతకాలం వస్తే తెలుస్తుంది అది కాక కోకిల అని చెప్పేసి. సో నా దృష్టిలో సాయి రాజేష్ గారికి వచ్చిన వసంతకాలం బేబీ అది. ఎందుకంటే నేను అంతకుముందు కలర్ ఫోటోస్ సినిమా చూశాను ఒక వీక్షకుడిగా.
చూసినప్పుడు మనకి అలిశెట్టి ప్రభాకర్ చెప్తాడు, మరణం నా చివరి చరణం కాదని. మరణం నా చివరి చరణం కాదన్న ఒకే ఒక్క మాట కలర్ ఫోటోకి 100% యాప్ట్. అద్భుతమైనటువంటి ఆ లైన్ నుంచి అంత గొప్ప కవిత్వం, అంటే ఆ సినిమా కథ మొత్తం ఒక కవిత్వంలాగా వినపడుతూ ఉంటుంది. అటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రేమ గురించి, త్యాగం గురించి ఎవరైనా చెప్తారు, ప్రేమ ఎంత గొప్పది, త్యాగం ఒక ఇది అని. బట్ వ్యక్తిత్వం మీద, పరిస్థితులు వ్యక్తిత్వం మీద చూపించే ప్రభావం మీద చెప్పడం అనేది చాలా టఫ్ జాబ్. నైఫ్ ఎడ్జ్ వాకింగ్ అంటాం. ఆ నైఫ్ ఎడ్జ్ వాకింగ్ మీద ఆయన చాలా అద్భుతమైనటువంటి ఇది చేశారు. ఇంకా ఈ సినిమాలో ఈ పాట విషయానికి వచ్చేటప్పటికి మీలో చాలామందికి తెలుసు, బట్ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను. ఈ పాట రాయవలసింది నేను కాదు. ఈ పాట రాయవలసింది కృష్ణ చైతన్య గారు, ప్రముఖ దర్శకులు, రచయిత. వారు రాయవలసిన ఆ పాటని వారికి నా మీద ఉన్నటువంటి సోదర వాత్సల్యం కావచ్చు, సాయి రాజేష్ గారికి నా మీద ఉన్న నమ్మకం కావచ్చు, వారిద్దరూ కలిసి ఈ పాట కళ్యాణ్ రాస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు ఈ పాటని ఇచ్చారు. ఆఫ్టర్ అలవైకుంఠపురంలో నేను టైటిల్ సాంగ్ రాసిన తర్వాత నాకు పేరు తీసుకొచ్చే పాటలు నేను చాలా రాశాను, బట్ గౌరవం తీసుకొచ్చిన పాట మాత్రం మళ్ళీ బేబీలో రాశాను. ఎందుకంటే అదే ఇప్పుడు తెలుగు భాషకి సంబంధించినటువంటి చాలా విషయాల్లో మనం తెలుగు సినిమా వాళ్ళం అయి ఉండి తెలుగు కథలు, తెలుగు పాటలు తగ్గిపోతున్న రోజుల్లో తెలుగు పాట, చాలామంది దేవరాజ సేవ్యమూర్ధని అనేది సంస్కృతం పాట అనుకుంటారండి. అది సంస్కృతం పాట కాదు. మర్చిపోయాం మనం, తెలుగే మనం మర్చిపోయాం. ఆ తెలుగు దాటి వచ్చాం మనం. తెలుగు దాటి వచ్చి ఇప్పుడు తెంగ్లీష్ కాలం నడుస్తూ ఉంది. తెంగ్లీష్ కాలంలో నడుస్తూ ఉన్నాం కాబట్టి ఆ పాట కొంచెం ఏలియన్గా కనపడి ఉండొచ్చు. కానీ బట్ నాకెవరో ఒక 18 ఏళ్ల పాప చిత్తూరు జిల్లా నుంచి ఫోన్ చేశారు. చిత్తూరు జిల్లా నుంచి ఒక పాప ఫోన్ చేసి ఈ పాట గురించి ఒక మాట చెప్పారు నాకు. భ్రమర కీటక న్యాయం అని ఒకటి ఉంటుంది. చాలా తక్కువ మంది, అంటే సాహిత్యంలో చాలా లోతు తెలిసిన వాళ్ళకి మాత్రం భ్రమర కీటక న్యాయం అని ఉంటుంది. ఈ పాటకు ఉదాహరణగా వాళ్ళ నాన్నగారు ఈ పాటని చెప్పి ఈ పాట వినిపించారట. అంటే ఒక సీతాకోక చిలుక ఏ విధంగా అయితే గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకగా ట్రాన్స్ఫర్ అవుతుందో, అది ఈ కథ చెప్పేటప్పటికీ ఈ కథలో కూర్చొని విశ్లేషించి గంటల తరబడి రాసిన మాట కాదు అది. ఉద్దేశం మంచిదైతే ఫలితం గొప్పగా ఉంటుందంటానికి ఈ పాటలో అసంకల్పితంగా పుట్టిన ఆ లైన్ ఉదాహరణ. మన ఉద్దేశం మంచిదైతే ఆటోమేటిక్గా ఫలితం బాగొస్తుందని. సో ఈ పాట, ఇంత గొప్ప పాట నేను రాయటానికి మరో కారణం విజయ్ బుల్గానియన్ గారు. వారు అద్భుతమైనటువంటి బాణి. అంటే చాలా, అంటే ఇట్లాంటి సంస్కృతంలోనో లేకపోతే మనం అనుకున్న సంస్కృతంలోనో గ్రాంథికల్లోనో తెలుగులోనో పాట రాస్తున్నప్పుడు అది హృద్యంగా లేకపోతే, వినసొంపుగా లేకపోతే ఎంత గొప్ప మాట అయినా కానీ అలాగే పక్కకి వెళ్ళిపోతుంది. ఆయన అద్భుతమైనటువంటి బాణీలో, అదేవిధంగా ఆర్యా దయాళ్ గారు, వారు మొదటిసారిగా తెలుగులో పాడటం జరిగింది. అంటే ఒక దర్శకుడికి, ఒక సంగీత దర్శకుడికి ఓ పాట పట్ల ఉన్న ప్రేమ అంటం కన్నా బాధ్యత, పాట పట్ల ఉన్న బాధ్యత, ఈ పాటను ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలని వాళ్ళు ఆలోచించిన తీరు నిజంగా అభినందనీయం. చాలామందికి మార్గదర్శనం అని కూడా నేను అంటాను. సో అటువంటి పాట నాకు రాసేటువంటి అవకాశం కలగటం, అదేవిధంగా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో గీతా గోవిందం సినిమా రిలీజ్ అయింది. గీతా గోవిందం సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా ఆడియో లాంచ్కి నేను వెళ్ళాను. ఆడియో లాంచ్కి వెళ్తే నేను అప్పటికి ఇంకా ఇండస్ట్రీలో అప్పుడెప్పుడే వచ్చి ఒక నెల 15 రోజులు అవుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి బౌన్సర్ ఎవరో ఉన్నారు, పాస్ లేదని చెప్పేసి నన్ను వెనక్కి పంపించాడు. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మళ్ళీ నాకంటూ ఓ సీట్ ఉన్న రోజే మళ్ళీ ఈ జేఆర్సీలో అడుగు పెట్టాలనుకున్నాను నేను. అటువంటి టైంలో నాకు ఆ తర్వాత జేఆర్సీలో చాలా ఫంక్షన్ చేశాను. అటువంటి హీరో విజయ్ దేవరకొండ గారి బ్రదర్కి నేను ఒక పాట రాయటం, నాకంటూ ఇక్కడ ఒక కుర్చీ ఉండటం నాకు నిజంగా ఆనందం. సో ఈ సాయంత్రం చాలామంది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి సాయంత్రం. సో ఒక ఎమోషన్ని సెటిల్గా చెప్తే అది క్లాస్ అంటాం మనం, ఎమోషన్ని లౌడ్గా చెప్తే మాస్ అంటాం. ఒక కథకుడు ఎమోషన్ని సెటిల్గా చెప్పి ప్రేక్షకుడు దాన్ని లౌడ్గా రిసీవ్ చేసుకుంటే ఇలా కల్ట్ సినిమా అంటాం. ఈ కల్ట్ సినిమాలో భాగస్వామి అయినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎస్కేఎన్ గారి గురించి, ధీరజ్ మొగిలినేని గారి గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను. మొదటి పాట ఓ రెండు ప్రేమ మేఘాలు, ఇలా తెలుగునాట తెలియని వారు ఎవరూ లేరు. తెలుగునాట అంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత రెండవ పాటగా ఏం రిలీజ్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఇద్దరు దర్శకుడి వైపు నిలబడి, లేదు ఖచ్చితంగా ఈ పాటే రిలీజ్ చేయాలంటాం వాళ్ళ యొక్క అభిరుచికి తార్కాణం. లేకపోతే ఇటువంటి పాట
రెండో పాట ఒక పెద్ద పాట హిట్ అయిన తర్వాత దాని పక్కమట వచ్చే పాట కూడా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. వారు దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు. గీతా ఆర్ట్స్కి అనుబంధంగా ఉన్నటువంటి 3 చోట్ల నేను 3 అద్భుతమైన పాటలు రాశాను. మొదటిది అలవైకుంఠపురం, తర్వాత వినరోభాగ్యం విష్ణు కథలో వాసవ సుహాస గమనసుధ అని, తర్వాత బేబీలో మనం రాసినటువంటి దేవరాజ సేవ్యమూర్ధని. ఈ 3 పాటలు, మిగతా పాటలు నాకు ఎంతో కొంత పేరు తీసుకొస్తే ఈ పాటలు మాత్రం నాకు చాలా గౌరవాన్ని తీసుకొచ్చాయి. గీతా ఆర్ట్స్లో ఇటువంటి పాటలు మరిన్ని రాయాలని, ఇంకా సేపట్లో ఎలాగో మనం అందరం అభిమానించేటువంటి అల్లు అర్జున్ గారు కూడా వస్తారు. ఈ సినిమాలో ముఖ్యంగా నా సహకవులైనటువంటి అనంత శ్రీరామ్ గారు, అదేవిధంగా సురేష్ బనిశెట్టి గారు వారు అద్భుతమైన పాటలు రాశారు. వారు ఇలాగే ముందుకు వెళ్ళాలని, ఈ యొక్క అభిమానాన్ని సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా దర్శకులు సాయి రాజేష్ గారు, అదేవిధంగా మా నిర్మాతలు ఎస్కేఎన్ గారు, మా హీరో ఆనంద్ దేవరకొండ గారు, విరాజ్ గారు, అదేవిధంగా ఏమంటాం క్వీన్ ఆఫ్ ది డే అనాలి మనం. క్వీన్ ఆఫ్ ది డే అయినటువంటి మన హీరోయిన్. సో తెలుగునాట ఇప్పుడు అందరూ ఎక్కువగా చర్చించుకుంటున్నటువంటి ఒక హీరోయిన్. మీరు అంటాం మనం కింద నుంచి వచ్చిన వాళ్ళు గెలిచేటువంటి విలువ చాలా గొప్పగా ఉంటుంది. అట్టడుగు నుంచి మొదలైన వాడు ఎవడైనా సరే, వాడు తల వంచిన చోట మలుపు పుడుతుంది, తలెత్తిన చోట మైలురాయి పుడుతుంది. మీరు తలెత్తారో ఒక మైలురాయి పుట్టింది. సో థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రభాతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మా బేబీ మూవీని ఇంత గ్రేట్ సక్సెస్ చేసినందుకు ప్రేక్షక దేవుళ్ళకి, పాత్రికేయులకి వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ బేబీ మూవీలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీ అందరి మనసుల్లో నాకు ఒక మంచి అవకాశం కల్పించినందుకు మా డైరెక్టర్ సాయి రాజేష్ గారికి, ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ బేబీ మూవీ నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఈ బేబీ వల్ల నాకు ఒక బేబీ దొరికాడు. బాబా నాకు మా ఆనంద్ దేవరకొండని నా బంగారు కొండగా, నా కొడుకుగా నాకు ఇచ్చేశాడు. నేను బ్రతుకున్నంతకాలం ఆనంద్ నా బిడ్డ. ఇది ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 22 ఇయర్స్ అయింది. అంటే మదర్ రోల్స్ చేశాను, కానీ ఆనంద్లాగా నాకు ఎవరు అనిపించలేదు. సో నాకు ఈ సినిమాతో అమ్మ అనే ఒక మంచి పదాన్ని నాకు ఇచ్చి నన్ను అమ్మగా చేసుకున్నందుకు మా ఆనంద్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. బాబాకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఎప్పుడు మమ్మల్ని మీరు ఆదరించాలని, ఈ మూవీని ఇంకా 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 సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో ఒక లవ్ స్టోరీకి ఇంత రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రావడం అనేది చిన్న విషయం కాదు. ఇది మీ అందరికీ తెలుసు. మమ్మల్ని ఇంతగా మీ మనసుల్లో పెట్టుకొని ఆదరించినందుకు ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, బేబీ మూవీ బాగుంది, చాలా బాగుంది అని రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. అలాగే పోస్టులు పెడుతున్నారు. జనం అందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకు? టీవీలో వస్తే చూద్దాం, వచ్చేస్తుంది ఓటీటీ ప్లాట్ఫామ్లో అని. ప్లీజ్, ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి, థియేటర్కి వెళ్ళి చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. దయచేసి ప్రతి ఒక్కరూ థియేటర్స్కి వచ్చి బేబీ మూవీ చూసి మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభాతి గారు, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీరు చాలా బాగా చేశారు.